ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం తులరాశి వారికి గుడ్ టైం నడుస్తుంది. మీ కోరిక అనేది తీరబోతుంది. మరి ఇంతకీ అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా మీకు గుడ్ టైం నడుస్తుంది? దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సంతోషం కలగబోతుంది? మీ కోరిక, మీ మనసులో ఉన్న కోరిక ఏ విధంగా తీరబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజుల్లో ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు? గ్రహాల ప్రకారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం నాడున మీకు జరగబోయే శుభ, అశుభ ఫలితాలు ఏంటి? అదేవిధంగా ఆ రోజున గ్రహ సంచారం ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా? లేదంటే ప్రతికూలంగా ఉంటుందా? ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి. అయితే ఈ సమయంలో చంద్రుడు, కుజుడు కలిసి గజలక్ష్మి రాజయోగాన్ని అక్టోబర్ 10వ తేదీన ఏర్పరచడం జరుగుతుంది. అయితే ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం తులారాశి వారికి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. మీ కోరిక, మీ మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క విష్ అనేది తీరబోతుంది. ధనలాభం కలుగుతుంది. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు. మీకు గుడ్ టైం అనేది ఈ సమయంలో నడుస్తూ ఉంటుంది. మీ మనస్సులో ఉన్న కోరిక తీరబోతుంది. అదేదైనా కావచ్చండి. మీకు ఒక వెహికల్ ఈ సమయంలో ఎప్పటినుంచో కొనాలని చూస్తున్న వారికి కొనుగోలు చేయడం గానీ, మీకు గిఫ్ట్ రూపంలో గానీ రావచ్చు. అదేవిధంగా ఏ కోరికైనా సరండి, ఉద్యోగస్తులకు ఎవరికైనా ప్రమోషన్ రావాలన్నా వస్తుంది. కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫర్ వస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగం రావచ్చు. అదేవిధంగా నష్టాలున్న మీకు వ్యాపారం లాభాల్లోకి రావచ్చు. వృత్తిపరంగా మీకు ఆదాయం పెరగొచ్చు. ఇలా మీ మనస్సులో ఉన్న కోరిక అదేవిధంగా స్టూడెంట్స్‌కైతే ఏ విధంగా ర్యాంక్ కొట్టాలి? అదేవిధంగా మీరు ఏదైతే ఒక పరీక్ష, ఒక ఎగ్జామ్ మీరేదైతే ప్రిపేర్ అవుతున్నారో, అందుకు తగ్గట్లు మీకు మంచి మెరిట్ మార్క్స్ ఏ విధంగా రావాలి? ఈ ఈ విధంగా ఎవ్వరికి తగ్గట్టు వారికి మీ మనస్సులో ఉన్న కోరికలు తీరబోతున్నాయి. అది ఏ కోరికైనా కావచ్చు. అయితే ఈ యొక్క తులరాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజ్యం కారణంగా ఈ నెల 10వ తేదీ తర్వాత కూడా మీకు శుభ ఫలితాలు చేకూరబోతున్నాయండి. మీకు ఈ సమయంలో ధనలాభాలు కలగబోతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అన్ని విధాలుగా తులరాశి వారికి అదృష్ట సమయంగా చెప్తున్నారు పండితులు. ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గజలక్ష్మి అంటే మీకు ఈ యొక్క 10వ తేదీన ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వరిస్తుంది. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఈ టైంలో తులరాశి వారికి సంపదలొస్తాయండి. కెరియర్‌లో అభివృద్ధి అనేది నెలకొంటుంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా తులరాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కెరీర్‌లో పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గజలక్ష్మి రాజయోగం తులరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. గజలక్ష్మి రాజయోగంతో ఈ యొక్క జాతకులు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు మంచే జరుగుతుందండి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు, ఉద్యోగస్తులకు కూడా సానుకూల సమయంగా చెప్తున్నారు. ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు సంపాదనకు మార్గం అనేది సుగమమవుతుంది. ఇకపోతే ఈ టైంలో తులరాశి జాతకులు లాభాలు పొందుకుంటారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగాలను పొందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇప్పటివరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పటివరకు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకు వారికి నూతన అవకాశాలొస్తాయి. ఇప్పటివరకు ఉన్న నిరుద్యోగులకు నూతన అవకాశాలు రావటం వల్ల మీరేంటి అనేది ప్రూవ్ చేసుకుంటారు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడతారండి. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం పెళ్ళైన వారికి దాంపత్య జీవితాలు ఎవరికైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో రెక్టిఫై అయ్యి ఆ గొడవలన్నీ కూడా వాటి నుంచి కూడా బయటపడిపోతారనమాట. ఇక ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో ఓర్పుతో, నేర్పుతో పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు చూస్తారు. ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి అనేది ఉంటుంది. ఈ రాశి జాతకులు అన్ని విధాలుగా లబ్ధిని పొందుకుంటారు. ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అపారమైన విజయాలు సాధిస్తారు. మీ పైన హనుమంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఈ సమయంలో ఉంటుందండి.
దానివల్లేంటంటే రాబోయే రోజుల్లో మీరు విశేషమైన ప్రయోజనాలు పొందుకుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు హనుమంతుడిని మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఇక ఇది మీకు ఉద్యోగపరంగా కూడా గొప్ప విజయాలకు దారితీస్తుంది ఈ సమయం అనేది. ధనలాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలు పొందుకుంటారు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టినట్లయితే గనక మీకు బాగా కలిసి వస్తుంది. చక్కటి శుభవార్తలు వింటారు. ఇక అదే విధంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్న వారికైతే ఈ సమయంలో మీకు లబ్ధి అనేది చేకూరుతుందండి. స్టార్టింగ్ నుంచి ఎవరికైనా సరే వ్యాపారం పెట్టినప్పుడు స్టార్టింగ్‌లో లాభాలొచ్చి ఉండొచ్చు. లాభాలు రాక నష్టాలు వచ్చి ఉండొచ్చు. కానీ మీకు మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా మెల్లి మెల్లిగా లాభాలు రావడం స్టార్ట్ అవుతుందండి. అది ఒకానొక సమయంలో పీక్స్ స్టేజ్‌కి వెళ్తుంది. మంచి లాభాలు వస్తాయండి. మీ బిజినెస్ అనేది ఒక్క మాటలో చెప్పాలి అనంటే 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. దీనివల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థికంగా బాగా స్టేబుల్‌గా ఉంటారు. ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మీరే మరొకరికి కాదు 10 మందికి సాయం చేసేటటువంటి స్టేజ్‌కి చేరుకుంటారో తులారాశివారు. ఇక ఈ సమయంలో మీరు ఎవరైతే మీ నిత్యం కొలిచే మీ యొక్క ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, ఆ ఇష్టదైవం నుంచి ప్రత్యేకమైన అనుగ్రహం అనేది లభిస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పెండింగ్‌గా ఉన్న పనులు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క పెండింగ్‌గా ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగం కోసం చూసేవారికి ఉద్యోగాలొస్తాయి. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. డబ్బు సేవ్ చేస్తారు. ఈ సమయంలో మీ పైన మీ యొక్క ఇష్టదైవం ప్రత్యేక కటాక్షం అనేది ఉంటుంది. ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకునే పురోగతి కనిపిస్తుంది. మీ వృత్తి జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో తులారాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుకుంటారు. తులారాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ టైంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. తులారాశి జాతకులు ఈ కాలంలో మెరుగైన ఫలితాలను పొందుకుంటారు. వ్యక్తిగత జీవితం మీకు బాగుంటుంది. వృత్తి జీవితంలోని గణనీయమైన పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక అదే విధంగా ఇది తులరాశి జాతకులకు శుభసమయంగా చెప్తున్నారు పండితులు. ఈ రాశి జాతకులకు సంతానం ద్వారా అదృష్టం కలిసి వస్తుందండి. అది ఏ రూపంలో అయినా సరేనండి. ఇక వృత్తి, వ్యక్తిగత జీవితంలో పురోగతి అనేది కనిపిస్తుంది. అన్ని రంగాల్లోనూ తులరాశిలో జన్మించిన జాతకులు విజయాన్ని సాధించేందుకు మీకు ఈ సమయంలో దైవం తోడుగా ఉంటారు. చాలా సపోర్ట్‌గా ఉంటారు. అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులు మీకు ఇచ్చేటువంటి సపోర్ట్, అండదండలని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు మరింత విజయం సాధించేందుకు చాలా తోడ్పాటును అందిస్తారండి. మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో మీకు చాలా అండదండలుగా, మీకు చాలా సపోర్టివ్‌గా ఉంటారండి. మీకు చాలా మద్దతునిస్తారు. వారిచ్చేటటువంటి సపోర్ట్ వల్ల మీరేంటి అంటే, జీవితంలో మరింత ముందడుగు వేస్తండి. దానివల్ల సక్సెస్‌ని మరింత ఎక్కువగా సాధిస్తారు. సో, చూసారు కదా! తులారాశి వారు అక్టోబర్ 10వ తేదీ రోజున శుక్రవారం నాడు మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.